హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల పాటుగా దీక్షకు దిగుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా దీక్షకు దిగుతున్నారు ఆయన. ఎందుకంటే దీక్షకు గల పర్పస్ ఏంటంటే అక్కడ డంపింగ్ యార్డ్ ఉందంట. ఆ డంపింగ్ యార్డ్ని ఆయన తొలగించాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ఉద్దేశంగా తెలుస్తోంది. సో డంపింగ్ యార్డ్ హటావో హుజురాబాద్ బచావో పేరిట ఆయన దీక్షకు దిగుతున్నారు. డంపింగ్ యార్డ్ వద్దంటూ హుజురాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఆందోళన చేపడుతోంది. సుమారుగా చుట్టుముట్టు 106 గ్రామాల నుంచి జనం తరలి రావాలని పిలుపునిచ్చారు. భారీగా జన సమీకరణ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతవాసులకి ఈ డంపింగ్ యార్డ్ ఓ ప్రమాదంగా మారింది. డంపింగ్ యార్డ్ ఎత్తివేసే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి జేఏసీ చెప్తోంది. డంపింగ్ యార్డ్ తొలగించాలని జేఏసీ రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. గతంలో బండి సంజయ్ కూడా ఈ జేఏసీ సభ్యులకి మద్దతునిచ్చారు. మంత్రి బండి సంజయ్ వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. సో ఆయన అక్కడికి వెళ్ళి ఆ దీక్షాపరులకు సంఘీభావం తెలిపి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే రోజు ఈటెల రాజేందర్ సైతం ఆ డంపింగ్ యార్డ్ తొలగింపు విషయంలో ఏర్పడిన జేఏసీ కమిటీకి సపోర్ట్గా నిలబడతానని చెప్పి ఈటెల కూడా సంఘీభావం తెలిపారు. తీవ్ర రూపం దాల్చింది ఈ డంపింగ్ యార్డ్ సమస్య అనేది. ఒకసారి ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. ఓకే సార్ ఆక్రమించుకుంటాడు ఏమన్నా మా అమ్మోడు అన్నాడ కుట్టు మిషన్ తీసుకుని ఏం చేయాలని అర్థం కాకపోతే డబ్బా కట్టిండ దాని పక్కకు బ్లూ కలర్ లో కనిపిస్తాను. 10 లక్షల రూపాయలకు హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతరమవుతోంది. ఒక జేఏసీ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. డంపింగ్ యార్డ్ హటావో హుజురాబాద్ బచావో పేరిట ఈరోజు జేఏసీకి అటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా మద్దతు కనబడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ అండ్ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ డంపింగ్ యార్డ్ సమస్య పైన వారికి ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం తెలిపినట్టు తెలుస్తోంది. 24 గంటల పాటుగా దీక్షలో కూర్చుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు దీక్ష మొదలవుతుంది. రేపు ఉదయం 10 గంటకల్లా దీక్ష విరమిస్తారు. మరి ప్రభుత్వం ఎలా ఉంటుంది? బేసిక్గా కౌశిక్ రెడ్డి అంటేనే కాంట్రవర్సీ. కౌశిక్ రెడ్డి అంటేనే ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా ఒక హై టెన్షన్ పోలీసులతో తోపులాట వాగ్వాదం అన్నీ జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా చూసాం. మరి ఈరోజు ఆయన దీక్ష చేపట్టబోతున్న నేపథ్యంలో ఎటువంటి హై టెన్షన్ ఉంటుంది, ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తుంది చూద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, 10 గంటల కల్లా ఆయన దీక్షకు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. 24 గంటల పాటుగా దీక్ష కూర్చుంటున్నట్టు తెలుస్తోంది. సో బేసిక్గా కౌశిక్ రెడ్డి అంటేనే కాంట్రవర్సీ అండ్ కొంత అగ్రెషన్గా ఉండే వ్యక్తి. సో ఇప్పుడు ఈరోజు ఆయన దీక్ష చేపట్టబోతున్న నేపథ్యం ఎటువంటి ఉద్రిక్తత నెలకొంది, ఎటువంటి సమస్యతో హుజురాబాద్ ప్రజలకు ఈరోజు ఆయన పరిష్కార మార్గం చూపించబోతున్నారు? మనోజ్, గత 15 రోజులకు పైగా హుజురాబాద్ ప్రాంత వాసులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. డంపింగ్ యార్డ్ హటావో హుజురాబాద్ కు బచావో అంటూ నినదిస్తూ ఆందోళన పథం పెట్టారు. ఇప్పటికే అగ్రనేతలంతా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అవసరమైతే మేము మీకు అండగా ఉంటాం, మీ దగ్గరికి వచ్చి పోరాటం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సైతం గత 3 రోజుల క్రితం హుజురాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తాజాగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కంటిన్యూస్ 24 గంటల దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు పలు పరిసర ప్రాంత గ్రామ ప్రజలతో కలవడం జరిగింది. మీరంతా కలిసి రావాలి, మీ కొరకు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు అండగా ఉండాల్సిందే, దీన్ని డంపింగ్ యార్డ్ తొలగించేంత వరకు పోరాటం ఆగదు అంటూ ఆయన వారందరితో వారి మద్దతు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఉదయం మీరు అన్నట్టుగా 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి దీక్ష సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి అంటేనే కాంట్రవర్సీ, వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో దీక్షకు ఎలాంటి ఇబ్బంది లేదు. దీక్షకు ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ
మండుతున్న ఎండ ఒకవైపు, హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆ దీక్ష కొనసాగుతుంది. వేలాదిగా తరలి వచ్చేటువంటి స్థానిక పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ రావడంతో అక్కడ అత్యధికంగా జనాభా మోహరిస్తారు, అక్కడ జాతర అవుతారు. దీనిలో భాగంగా టెంట్ వేయడానికి, కింద కార్పెట్లు వేయడానికి, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేయడానికి ఇక్కడ అనుమతి లేదు. కేవలం ఉన్నటువంటి చిన్న టెంట్లోనే మీరు దీక్ష చేపట్టుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు, ఖచ్చితంగా టెంట్లు వేస్తామని చెప్పేసి కోరుతున్నటువంటి దృక్పథం మరొక వైపు. ఇది ఒక కాంట్రవర్సీకి దారితీసేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఎలాంటి టెన్సివ్ సిచ్యువేషన్ లేదు. అయితే దీక్ష చేపట్టిన తర్వాత ఒకవైపు ఎండ మండుతున్నటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎట్లా ఉండబోతుంది పరిణామాలు అనేటువంటి కోణంలో సైతం భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. అంతే స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ వల్ల వారంతా దీక్ష చేస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా జెండాలు అన్ని పక్కన పెట్టి ఒకటే ఎజెండాగా మనం పోరాటం చేద్దాం, ఇది తొలగించేంత వరకు పోరాటం చేయాల్సిందే అనేటువంటి పిలుపుతో అందరూ సమిష్టిగా కలిసి వస్తారనేటువంటి నేపథ్యంతో వారు దీక్షకైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రశేఖర్, జనరల్గా ఆయన అటువంటి దీక్ష చేస్తున్నారు అని అంటేనే అర్థమవుతుంది. పోలీసులు పర్మిషన్ లేదు, జెండాలు అక్కడ పెట్టడానికి కానీ, అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ, తర్వాత టెంట్లు వేయడానికి అనుమతి లేదని రకంగా పోలీసులు చెప్తున్నారు. సో కౌశిక్ రెడ్డి ఈరోజు దీక్షలా చేపట్టే అవకాశం ఉంది. పోలీస్ రిస్ట్రిక్షన్స్ మధ్యలో కౌశిక్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా అక్కడ ఉదయమే 10 గంటలకి ఆయన అనుకున్నట్టుగానే కూర్చుంటారు, దీక్ష చేపడతారు. దీక్ష చేపట్టి ఆడ ప్లకార్డులు ప్రదర్శిస్తారు. ప్లకార్డులు ప్రదర్శించి అక్కడ హాజరైనటువంటి స్థానికులను, గ్రామ ప్రజలను, హుజరాబాద్ పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు, అనేక రుగ్మతలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీడ్ బోల్ ఆఫ్ తెలంగాణగా మనకి ఈ ప్రాంతం సిరిసేట్ నుంచి అత్యంత నాణ్యమైనటువంటి విత్తన ఉత్పత్తి కారాగారంగా మారింది, అది కేంద్రంగా మారింది. దీనిలో భాగంగా అవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. గాలి, నీరు, ధ్వని 3 రకాల కాలుష్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో కేవలం ఇప్పటికే 23.5 ఎకరాలు 498 సర్వే నెంబర్లో ప్రభుత్వం భూసేకరణ చేసింది. గుట్టలన్నీ కూడా తొలిచివేసింది. మరొక వైపు దాదాపు 25 ఎకరాలు మరొక సర్వే నెంబర్లో ఎకరన్నర టేక్ ఓవర్ చేసింది. దీనికి సంబంధించి ఎవరు బిడ్డింగ్ వేయొద్దు, టెండర్కి రావద్దు, మీరు వేస్తే మిమ్మల్ని నడవనీయమని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ అనేది దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే 10 ప్రాంతాల్లో మూతబడ్డాయి. ఇప్పటికే ఢిల్లీ లాంటి ప్రాంతంలో, జవహర్ నగర్లో, హైదరాబాద్లో అనేక ఉద్యమాలు వస్తున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ ఇతర కరోనా కంటే మహమ్మారిగా ఉంది, డేంజరస్గా వ్యాధులన్నీ ప్రబలి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోని దాదాపు 30 గ్రామాల పాటు పంటలన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుంది. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మేమే లేనప్పుడు ఇక్కడికి వచ్చి చెత్త ఎట్లా వేస్తారు? మమ్మల్ని చంపి మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి. మేము బతకడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో 11 మున్సిపాలిటీలు అంటే 2 కార్పొరేషన్లు 9 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చెత్తను తీసుకొచ్చి ఒకే దగ్గర వేసి మీరు వేస్ట్ టు ఎనర్జీ అనే దాన్ని ఉత్పత్తి చేస్తాము, ఎలక్ట్రిసిటీ ప్లాంట్ పెడతాము అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. సిరిసేట్కి సంబంధించినటువంటి కొంతమంది సైంటిస్టులు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు మనోజ్. ఎందుకంటే ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే 8 రూపాయల ఖర్చు అవుతున్నది. మీరు బయోమైనింగ్ ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేసి నానో టెక్నాలజీ కావచ్చు, ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లగ్జంబర్గ్, యూరోపియన్ కంట్రీస్ ఎట్లా అయితే అడాప్ట్ చేసుకున్నాయో దాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. వారికి అంతా సంఘీభావం తెలియడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రశేఖర్, డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచి ఉంది అక్కడ? దాని ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తామన్న రకంగా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఆలోచన చేసిందా, గతంలోనే ఆలోచన జరిగిందా? అయితే మనోజ్ మీరు అన్నట్టుగా 2021-22లో భాగంగానే అక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వేస్ట్ టు ఎనర్జీ మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు, దీనిలో బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అనేటువంటి ప్రపోజల్ గత టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. మొన్న ఈటల రాజేందర్ సైతం ఆయన తన మాటల్లో ఒప్పుకోవడం జరిగింది. గతంలో ఉన్నప్పుడు నాకు అంత స్వేచ్ఛ లేకుండే దీన్ని అడ్డుకోవడానికి, అయితే అప్పుడు ఇప్పుడిప్పుడే వస్తుందా అని అనుకున్నాం అనేటువంటి కోణంలో ధోరణిలో ఆయన మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా దశాబ్ద కాలంకి పైగా కరీంనగర్ పట్టణ ప్రాంత ప్రజలంతా కూడా, నగర ప్రజలంతా కూడా ఒక ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కౌశికుడు ఎలా డిఫెండ్ చేస్తున్నారు? గత ప్రభుత్వమే దీనికి ప్రపోజల్ పెట్టింది అంటే ఆయన ఇప్పుడు పదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రపోజల్ పెట్టింది, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పైన పోరాడుతున్నారా? దీనిపైన పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఆ జేఏసీ కమిటీ ఏం చెప్తోంది?
కౌశిక్ రెడ్డి మాటల్ని వాళ్ళు సమర్థిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీగా ఉండి ఆ ప్రపోజల్ పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే పోరాడడాన్ని. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ ప్రపోజల్ పెట్టింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, నోటిఫై చేసింది ఎవరు అనేటువంటి కోణంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తమ తప్పు తెలుసుకొని అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడడం అనేది చాలా సహజంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి సంఘీభావంగా పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల, తప్పుల వల్లనే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా కానీ ఈయన పోరాటానికి సిద్ధమవడము ఇన్విటేబుల్, ఆహ్వానించదగ్గ పరిణామంగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు మనోజ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో కౌశిక్ రెడ్డి ఈ రోజు 24 గంటల పాటుగా దీక్షకు దిగబోతున్నారు. ఉదయం 10 గంటలకి ఆయన దీక్ష మొదలవుతుంది. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా దీక్ష కొనసాగుతుంది. డంపింగ్ యార్డ్ హటావో, హుజురాబాద్ బచావో పేరిట దీక్షకు దిగుతున్నారు. ఇప్పటికే ఆ డంపింగ్ యార్డ్ని తొలగించాలని, దాని ద్వారా ప్రొడ్యూస్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఎనర్జీ సైట్ని కూడా అక్కడ ఏర్పాటు చేయకూడదు. సుమారుగా 11 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్, 2 కార్పొరేషన్లు ఈ చెత్త మొత్తం తీసుకొచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ చోట ఆ చెత్తనంతా వేసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తామనే ఆలోచన విరమించుకోవాలనేది జేఏసీ కమిటీ చెప్తున్నమాట. దానికి గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. అదే రోజు ఈటెల రాజేందర్ కూడా సంఘీభావం నిలిచారు. ఈ రోజు కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. అయితే పోలీసులు కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మీరు జెండాలు వేయొద్దు, టెంట్లు వేయొద్దు, అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి దారితీయరు, జన సమీకరణ చేయొద్దు అని చెప్పి పోలీసులు రిస్ట్రిక్ట్ చేస్తుంటే అటు కౌశిక్ రెడ్డి మాత్రం బేఖాతరు చేస్తున్నారు. మరి పోలీసుల రెస్ట్రిక్షన్స్కి, కౌశిక్ రెడ్డి యాక్షన్కి ఏ రకంగా ఉండబోతుందో, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి తారెత్తబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU